చూడండి ఫుట్నోట్లో పునఃస్థితి స్థాపన లేక పునఃస్థితి స్థాపన సంబంధమైన అని అన్నాడు. పునఃస్థితి స్థాపన అంటే గతంలో ఏ స్థితి అయితే ఏదైనా తోటలో ఆదామునందు కోల్పోయారో తిరిగి క్రీస్తునందు దేవుడు ఆ స్థితిని పునఃస్థాపించబోతున్నాడు. అందులో 5 సంగతులు ఉన్నాయి, వాటిని మనం చూస్తాం. అందులో నెంబర్ 1 మొదటి స్థితి పాపము లేని స్థితి. ఆదాముకి దేవుడు సృష్టించినప్పుడు యథార్థవంతుడుగా, పాపము లేనివాడుగా, పరిశుద్ధుడుగా, తన పోలికలో తన స్వరూపమందు సృష్టించారు. ఆదాము పాపము లేనివాడుగా సృష్టించబడితే రాబోయే దినాల్లో ఏం జరిగిందంటే ఆజ్ఞలు దేవుడు పండు తినకూడదనే ఆజ్ఞను ప్రవేశపెట్టాడు. ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పండు తినడం ద్వారా పాపము లేని స్థితి నుండి పాపి అనే స్థితిలోనికి దిగజారిపోయాడు. ఆదాము చేసినటువంటిది అతిక్రమము అని గ్రంథం తెలియజేస్తోంది. రోమీయులకు 5వ అధ్యాయము 14వ వచనం మనం గమనిస్తే, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను.